దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 5వ వచనం మొదటి భాగాన్ని చదువుకుందాం. Psalm 147 verse 5 first part. మన ప్రభువు గొప్పవాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, దావీదు రాసిన 147వ కీర్తన మనందరికీ తెలిసిన కీర్తన. ఎందుకంటే మనం ఆ కీర్తన ఆధారమైన పాటను కూడా మనము పాడుతూ ఉంటాం. ఈ కీర్తనలోని 5వ వచనంలోని మొదటి భాగాన్ని ఈరోజు మనం చదువుకొని ఉన్నాం. కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని గురించి చెప్పిన మాట, మన ప్రభువు గొప్పవాడు. ఈ మాట చూడడానికి వినడానికి చిన్నగా కనిపిస్తుంది, కానీ దీనిని ఆలోచించడానికి అర్థం చేయడానికి అంతులేనిదిగా ఉంది. ఎందుకంటే ఇది ఆది అంతము లేని దేవుని గొప్పతనాన్ని మనకు చూపిస్తూ ఉంది. నిజానికి ఈ మాట వినడానికి కూడా అర్హత లేని మనలను దేవుడు ఏర్పాటు చేసి మన ముందు ఈ గొప్ప మాటను ఆయన ఉంచి ఉన్నారు. దేవుడు ఈ మాట చూపించగానే నేను అనుకున్నాను, ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు, కానీ ఆ ప్రయత్నం చేయడానికి మొదలైతే ఎంతో సంతోషంతో ఉత్సాహంతో మొదలు పెట్టాను. కానీ ఆ మొదలు పెట్టిన తర్వాత అర్థమైంది, ఆయన గొప్పతనం గురించి నాకు తెలిసినది చాలా తక్కువ. నిజం చెప్పాలంటే అసలు ఏమీ లేదు. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలిసింది సముద్రం ఇసుకలో ఒక రేణు అంత. ఆయన గురించి నాకు తెలిసింది అంతులేని ఆకాశంలో ఒక అణువంత. అప్పుడు అర్థమైంది ఆ గొప్ప దేవుని గొప్పతనం వివరించడానికి నా ఆలోచన ఎంత, నా అనుభవం ఎంత, అసలు నేనెంత. అలాంటి నేను ఏమని చెప్పొచ్చు ఆయన గొప్పతనం గురించి? అలాంటి నేను ఏమని వర్ణించవచ్చు ఆయన గొప్పతనం గురించి? నేనేం చేసినా ఏది చెప్పినా అది అసంపూర్ణంగానే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేది నన్నే సంతృప్తి పరిచినప్పుడు నా దేవుణ్ణి ఎలా సంతృప్తి పరుస్తుంది? నా మనస్సు ప్రశ్నిస్తుంది నన్ను. మరొక వైపు అదే మనసు చెబుతుంది, మరి దావీదు ఎలా చెబుతూ ఉన్నాడు దేవుని గొప్పతనం గురించి, ఎలా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు? ఈ సంఘర్షణ నా మనసులో ఉండింది. నేనెందుకు చేయలేకపోతున్నాను, నేనెందుకు చెప్పలేకపోతున్నాను? ఈ ఆవేదన మరొకసారి దావీదు అనుభవంలోకి నన్ను తీసుకెళ్ళింది. అక్కడ దావీదు ఒక మాట చెప్పి ఉన్నారు, అది మనము చూడడానికి ఇష్టపడదాం. కీర్తనలు 135:5, Psalm 135:5. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. దావీదు ఏం చెప్తూ ఉన్నాడు? మన దేవుడు గొప్పవాడు. ఆయన అన్ని దేవతలని పిలువబడే అన్నిటికంటే ఆయన గొప్పవాడు. దేవతలుగా పిలువబడే వారెందరో ఉన్నప్పటికీ వారందరిలో ఆయన గొప్పవాడు. ఆ గొప్ప దేవుని గొప్పతనాన్ని నేను
ఎరిగి ఉన్నాను, ఆ గొప్ప దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను, దాన్ని బట్టే నేను ఆయనను స్తుతిస్తూ ఉన్నాను అని చెప్పిన మాట. దానితో స్పష్టమైపోయింది, ఇంకా నేను నా దేవుని గొప్పతనాన్ని పూర్తిగా ఎరగని నా ఆత్మీయ స్థితి. ఆయనను పూర్తిగా ఎరగకుండా ఈ పని సంపూర్ణంగా చేయలేనని, సంతృప్తి పొందలేనని నేను అర్థం చేశాను. అయినప్పటికీ అయోగ్యుడనైన నన్ను దేవుడు ఆయనను ఆరాధించడానికి ఈ సమయము ఇచ్చి ఉన్నారు. ఇది ఆయన కృప. ఆయన కృపే నా అర్హతగా ఈ సమయాన్ని ఆయన గొప్పతనం ఎరగడానికి, దానిని బట్టి ఆయనను ఆరాధించడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటూ ఇక్కడ నిలబడడానికి ధైర్యం చేసి ఉన్నాను. ఈ పరిస్థితిని మీరు కూడా అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు మనందరి పరిస్థితి ఇదే. ఆ గొప్ప దేవుణ్ణి గొప్పతనాన్ని ఎంతవరకు మనం అర్థం చేస్తూ ఉన్నాం, ఎంతవరకు మనం అర్థం చేశాం? ఎందుకంటే అది అర్థం చేయలేదంటే ఆయనని ఈరోజు మనము సంపూర్ణంగా ఆరాధించలేము సంగమా. ఈరోజు మనందరము ఆ గొప్ప దేవుని ఆ గొప్పతనం బట్టి స్తుతిస్తూ ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. నిజానికి ఆ గొప్పతనం గురించి చెప్పడం ఎంతో కష్టం. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయనే గొప్పవాడని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్నే, మనం అర్థం చేసినవి కొన్నే, మనం గ్రహించినవి కొన్నే. కానీ మనకు తెలియనివి, మనకు అర్థం కానివి, మనం గ్రహించలేనివి, మన ఊహకు అందనివి ఎన్నో ఆయన మన జీవితంలో చేసి ఉన్నారు, చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ తలుచుకోవడానికి మన అనుభవం సరిపోదు, మన ఆయుష్ చాలదు. దేవుడిచ్చిన ఈ కొద్ది సమయంలో ఆయన గొప్పతనం గ్రహించేలాగున, ఆయనను మరింతగా మనం అర్థం చేయలాగున ఒక 5 మాటలను దేవుని వాక్యం ద్వారా ఈరోజు చూడడానికి ఇష్టపడతాం. మొదటగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 18:50, సామ్ 18:50. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. ఆయన గొప్ప దేవుడని మనం గ్రహించడానికి ఆయన అనుగ్రహించే గొప్ప రక్షణ, ఆ గొప్ప రక్షణ అనుగ్రహించే దేవుడు ఆయన ఒక్కరే, ప్రభు యేసు ఒక్కరే. ఎందుకంటే ఆయన మాత్రమే ఈ పాపం నుండి మనల్ని రక్షించగల సమర్థుడు. ఈ నరకపు శిక్ష నుంచి నిన్ను నన్ను తప్పించడానికి తానే ఆ శిక్షకు ప్రతిగా ఆ కలువరి శిలువలో బలి అయి నా పాపములను విమోచించిన రక్షణకర్త. అదే ఆయన గొప్పతనం. ఈరోజు పాపాలను చూపించేవారు అనేకులు ఉండవచ్చు, ఆ పాపాలకు ప్రాయశ్చిత్త మార్గాలు చూపించేవారు కూడా అనేకులు ఉండవచ్చు. కానీ ఆ పాపాలను క్షమించి ఆ పాప శిక్షకు ప్రాయశ్చిత్తం తానే అయ్యి ఆ మార్గము నేనే అని చెప్పగలిగిన గొప్ప దేవుడు ప్రభు యేసు ఒక్కడే. రక్షణకర్త ఒక్కడే. ఆయన మన రక్షణ అయి ఉన్నాడు. ఆయన పేరే రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. అంతేకాదు దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. అపోస్తుల కార్యము 4:12లో మనం చూస్తే, యాక్ట్స్ 4:12, మరి ఎవని వలననో రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను, కానీ
ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఇంకా ఎవ్వరూ మనల్ని రక్షించలేరు, ఇంకా ఎవ్వరూ మనకు రక్షణ ఇవ్వలేరు. ఆయన ఒక్కడే రక్షణ ఇచ్చేవాడు. ఆయనే లోకరక్షకుడు. తనను నమ్మిన వారికి రక్షణ దయచేసే గొప్ప రక్షణకర్త, గొప్ప దేవుడు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రము అంటూ పరలోకం ఆయనను స్తుతిస్తూ ఉండగా, ఆ గొప్ప దేవుని గొప్పతనాన్ని ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆ గొప్పతనాన్ని, ఆ గొప్ప దేవుణ్ణి గ్రహించిన వారమై మనము ఆయనను ఆరాధించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను ఈరోజు మనము ఎంతగా నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. ఈ పరిస్థితి దేన్ని సూచిస్తుంది అంటే ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేయలేని పరిస్థితినే సూచిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 76:1, సామ్ 76:1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామము గొప్పది. ఆయన గొప్పతనం గ్రహించడానికి మరొక విషయం, ఆయనే గొప్ప దేవుడని ఆయనను స్తుతించడానికి ఆధారం ఆయన నామం. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మొదట మోషేకు బయలుపరచబడిన నామం. నిర్గమకాండం 3:13-15 మనం చూస్తే, ఎక్సోడస్ 3:13-15, మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెనను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. మొదట మోషేకు బయలుపరచబడిన నామం. ఆయన ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? సృష్టికి పూర్వం, భూమి పునాదులు వేయక ముందు నుంచి. సృష్టి అనేది ఏది లోకం మందు లేని సమయం నుండి ఎప్పటి వరకు ఉన్నాడు? ఈ సృష్టి అంతం తరువాత కూడా ఆయన ఉండేవాడుగా ఉన్నాడు. నిరంతరము, శాశ్వతము ఆయన నామం ఉంటుంది. ఆ నామము అద్భుతములు చేసే నామము, ఆ నామము ఆశ్చర్య కార్యములు చేసే నామము, ఆ నామము స్వస్థత ఇచ్చే నామము, ఆ నామము స్వాంతన చేసే నామము. ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో పేతురు గారు చెబుతూ ఉన్నారు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పిన పరిస్థితి. అసాధ్యాలను సుసాధ్యం చేసే నామము, చనిపోయిన వారిని బ్రతికించిన నామము, పాపులైన నిన్ను నన్ను మార్చిన నామము, పరిశుద్ధమైన నామము, పవిత్రమైన నామము. ఇది ఆ నామము ఆయన గొప్పతనాన్ని మనకు వివరిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11 మనం చూస్తే, ఫిలిప్పియన్స్ 2:9-11, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నామం ఎంత గొప్పది. ఆ నామము కలిగిన గొప్ప దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. ఆయన నామాన్ని మనము ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఆయన నామానికి అవమానం తెచ్చే ప్రతి పరిస్థితి ఆయన గొప్పతనాన్ని మనము ఎరగని స్థితినే మనకు గుర్తు చేస్తుంది సంగమా. ఆయన పిల్లలమని చెప్పుకుంటూ ఈ లోకం ఎదుట మనం జీవించే జీవితం ఎలా ఉంటుంది? అది ఆయన గొప్పతనాన్ని చూపగలుగుతుందా? ఆయనకు అవమానకరంగా మిగిలిపోతుందా? ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. మూడవదిగా మనం చూస్తే కీర్తనలు 126 మొదటి 3 వచనాలు. సామ్ 126 ఫస్ట్ 3 వర్స్. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆ గొప్ప కార్యములు తలచుకుంటేనే భయము ఆశ్చర్యం అవుతుందని దావీదు భక్తుడు చెప్పారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో అద్భుత కార్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తన నోటి మాటతో సమస్తము కలుగజేసిన గొప్ప కార్యం గురించి ఏమని చెప్పగలం? ఇజ్రాయెల్ను ఐగుప్తు నుంచి విడిపించి కనానుకు చేర్చిన ప్రయాణం ఎన్ని అద్భుతాలతో నిండి ఉంది. ఈరోజు నిన్ను నశించిపోవలసిన నిన్ను నన్ను వెతకి రక్షించి ఈ గొప్ప రక్షణను మనకు అనుగ్రహించిన మన జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు. ద్వితీయోపదేశకాండం 10:21 వాక్యం చెబుతూ ఉంది, ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన దేవుడు ఆయనే. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసనో అవి మీరు తలుచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించమని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెనని వాక్యము మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంది. అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలిగిన ఆ దేవుని గొప్పతనం ఈరోజు మనం అర్థం చేయలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను మనము మర్చిపోతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు నా జీవితం ఆయన ఆశ్చర్య కార్యాల సమ్మేళనం కాదా? ఈరోజు మరి ఆయనకి ఇంకా దూరంగా ఉన్న మన పరిస్థితి, ఇంకా ఆయన మీద పూర్తిగా ఆధారపడలేని మన ఆత్మీయ స్థితి ఆయన గొప్పతనాన్ని ఎలా అర్థం చేస్తుంది? నాలుగవదిగా మనం చూద్దాం కీర్తనలు 94:19. సామ్ 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈరోజు మనం గమనిస్తే మనలో అనేక విచారములు, అనేక ఆలోచనలు, ఇవన్నీ మనల్ని కృంగదీస్తున్న వేళ
ఇవన్నీ మనల్ని పడగొడుతున్న వేళ ఎవ్వరూ ఇవ్వలేని గొప్ప ఆదరణ, నెమ్మది ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇదే ఆయన గొప్పతనం. ఈరోజు మనుషులెవ్వరూ ఇవ్వలేని, మనుషుల జ్ఞానానికి అందని ఆదరణ దేవుడు మనకు ఇస్తూ ఉన్నారు. ఎన్ని అనుభవాలు మన జీవితంలో మనము అనుభవించి ఉన్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని కీర్తనాకారుడు చెప్పినట్టు మన జీవితంలోని ప్రతి అడుగు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ఆ గొప్ప ఆదరణకర్త అయిన దేవుడు ఆశ్రయముగా, కొండగా, కోటగా, బండగా, శైలంగా ఆదరిస్తూ హక్కున తీర్చుకొని మనల్ని సేద తీరుస్తూ ఉండగా ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. యోబు 15:11, జోబ్ 15:11, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు ఆ గొప్ప దేవుడు మనకిచ్చే ఆదరణను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? అందుకనే ఇంకా ఆయన గొప్పతనాన్ని మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. ఇంకా ఆ గొప్పతనం బట్టి ఆయనను స్తుతించలేకపోతూ ఉన్నాం. ఇంకా ఆ గొప్ప దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా, సంతృప్తిగా ఆరాధించలేకపోతూ ఉన్నాం. ఆ గొప్ప దేవుని ఆదరణ ఎంత గొప్పది అర్థమైతేనే కదా మనము ఆయనను ఆరాధించగలం. ఈరోజు అది అర్థం కాకనే మౌనంగా ఉంటూ ఉన్నాం. చివరగా కీర్తనలు 21:5, సామ్ 21:5, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. దేవుని మహిమ, ఆయన గొప్పతనం. ఆ మహిమలో నిన్ను నన్ను పాలి భాగస్థునిగా చేసిన ఆయన కృప, ఇది అన్నిటికంటే ఆయన గొప్పతనం. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించి ఉన్నారు అని వాక్యం చెబుతూ ఉంది. ఆయనను మహిమపరచడానికి, ఆయన మహిమను అర్థం చేయడానికే ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఆ మహిమా స్వరూపి అయిన దేవుడు ఈరోజు మహిమా రాజుగా మహిమ ఆకాశంలో నుండి తిరిగి రానై ఉంటూ తన మహిమా రాజ్యంలోకి, ఆ నిత్య రాజ్యంలోకి నిన్ను నన్ను చేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది మనం ఎంతవరకు అర్థం చేస్తూ ఉన్నాం? ఆ మహిమా స్వరూపుడైన దేవుని పరలోకం మహిమపరుస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో చూస్తాము, పరలోకము తెరవబడి ఉండుట నేను చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధం జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన యొక్క నామం ఆయన కలదు, అది ఆయనకి గాని మరి ఎవనికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును
అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఇంకా చూస్తే ఆ గొప్ప దేవుని బలము, ఘనత, మహిమ ఇవన్నీ మనము ఆ పరలోకంలో చూడగలుగుతున్నాం. అలాంటి మహిమకు అర్హుడిగా కీర్తిస్తూ వాక్యం ఆయనను గణపరుస్తూ ఉండగా ఇంకా మనం ఎందుకు సంపూర్ణంగా ఆయనను మహిమపరచలేకపోతూ ఉన్నాం, సంపూర్ణంగా ఆయనను ఆరాధించలేకపోతూ ఉన్నాం? ఎందుకంటే ఇంకా మన వెతుకులాట ఈ లోకంలోనే ఉంది. ఇంకా మన వెతుకులాట ఈ లోకం పైనే ఉంచుతూ ఉన్నాం. పైనున్న వాటిని వెతకడం లేదు మనం. ఆ పని మొదలు పెడితే ఆ మహిమా స్వరూపుడైన దేవుని మహిమను, ఆ గొప్పతనాన్ని మనము అర్థం చేస్తాం. ఇది నిజం సంగమా. మన వెతుకులాట ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన మహిమను మనము చూడలేము, ఆయన మహిమను మనం అర్థం చేయలేము. ఆ మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించలేము. అందుకనే ఆ గొప్ప దేవుణ్ణి ఇంకా ఎరగవలసిన వారమై ఉన్నామని అర్థం చేద్దాం. మనం ఎరిగింది చాలా తక్కువ, ఇంకా ఆయన గురించి ఎరగవలసిన అనేకము ఈరోజు దేవుని వాక్యం మన ముందర ఉంచి ఉన్నది. ఇది అర్థం చేసిన వారమై ఆయన గొప్ప రక్షణను బట్టి, ఆయన గొప్ప నామమును బట్టి, ఆయన గొప్ప కార్యములను బట్టి, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణను బట్టి, ఆయన అనుగ్రహించే గొప్ప మహిమను బట్టి ఆ గొప్ప దేవుని గొప్పతనాన్ని అర్థం చేద్దాం. ఆయనను ఎరిగిన వారమై ఆరాధన చేయడానికి సిద్ధపడతాం. ఆరాధన చేసుకుందాం.